2 రోజులు ఆగండి. 2 రోజులు ఆగండి. 2 రోజులు ఆగండి. నిన్న రిప్రజెంటేషన్ ఫోన్ చేపి నువ్వు చూడు. ఫోన్ చేపించడం ఏం కాదు సార్, మీరు ఈడ ఆగింది రైతులు ఇబ్బంది పడుతున్నారని మీరు వచ్చి ఫోన్ చేయండి, వాళ్ళు వస్తారు, మాట్లాడదాం. ఇక్కడ పిలిపియండి సార్. మరి మేము వాళ్ళ నోటితో చెప్పండి, మీ చిత్తు కాగితాలు రాబాయి ఏం చేయము అని చెప్పండి, మేము వెళ్ళిపోతాం. మీరు రిప్రజెంటేషన్ పనికి రావు అని చెప్పాలని వెళ్ళిపోతాం. మేము ఆడుకోవాలన్నా ఈడ చేయాలన్నా మాకు మేము రిక్వెస్ట్ చేస్తాం, మాకు 2 రోజుల టైం ఇవ్వండి. మాకు ఇది మొత్తం బలవంతంగా దౌర్జన్యంగా చేస్తారు. మాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. మేము ఇచ్చినాం కదా, ఇచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ కోసం పోతాం. పోయి వచ్చినాక మీరు ఏమన్నా చేయండి. 2 రోజులు అలైన్మెంట్ చేస్తారని హామీ గిట్ ఇచ్చారు మాకు. ఇప్పుడు మా ప్రాసెస్ లోనే వీళ్ళు మాకు తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తారు. ఇంకా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆపుతున్నారు. నోటితో మాట్లాడి నొసలతో ఎక్కిరించినట్టున్నది ఇది. నోటితోనే సరే మేము చూస్తామన్నారు. మరి ఇప్పుడే మీరు తెల్లారే వచ్చినారంటే ఎట్లా? మరి మేము అడుగుతాం, తెల్లారే వచ్చిరని సరే అంటే పోయి కూర్చొని అడుగుతాం. మేము మాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, తర్వాత మీరు మొత్తం తీసుకొని రోడ్ వేసుకోండి. ముందర నుండి మేము అడగం. చెప్తాం అని చెప్తామంటారు. చెప్తాను 2 రోజులు టైం దిక్కు దిశ లేకుండా, సమాచారం లేకుండా, నోటీస్ లేకుండా ఏదైనా సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటే 7 రోజులు 15 రోజులు అడుగుతారు. మీరే అడుగుతారు కదా. ల్యాండ్ ఓనర్స్ ఏం హక్కు లేదా? మేము 2 రోజులు అడుగుతున్నాం, ఎక్కువ అడగట్లేదు. మీరు మా భూమి మేము ఆపకుంటే ఏం లాభం? అంటే గవర్నమెంట్ ఏదంటే అది చేయగలుగుతా. మేము దగ్గరుండి కొల్పిస్తాము. వాళ్ళు ఏ ఆన్సర్ రాకపోతే దగ్గరుండి కొల్పించి పంపిస్తాం. మేము ఎవరు అడ్డు వచ్చినా, వేరే వాళ్ళు అడ్డు వచ్చినా మేము ముంగలు ఉన్నాం కాబట్టి వాళ్ళని పక్క జరిపి మేము కొల్పిస్తాం. మాకు 2 రోజులు టైం 2 రోజులు టైం ఇవ్వండి. మొత్తం ప్రయత్నం చేస్తున్నాం. మిగతా రైతులు ఎవ్వరు కూడా మీ దగ్గరకు రాకుండా మేము చూసుకుంటాం. ఏం చేస్తారో చేసుకోరు. 2 రోజులు మేము రిప్రజెంటేషన్ ముందు రిప్రజెంటేషన్ ఇచ్చినాము, దానికి విలువ ఇవ్వండి. ఆ చదువుకున్న వాళ్ళు